కళా ప్రియులకు అలాగే ఇక్కడ సభకు విచ్చేసిన నా సహచర శాసనసభ్యులైతేనేమి మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక ఈ సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఠాకు మహారాజ్ అంటే చెప్పడం జరిగింది, ఒక పాత్ర నుంచి పుట్టుకొచ్చింది. ఎంతో సినిమా అంతా ఎంతో ఒక సర్వే చేస్తాం, ఈ మధ్య సర్వే చేయాలి అంటే నాకు అవసరం లేదు, అయినా ఒక తపన మా అందరిలో తపన. మా దర్శకుడు బాబీ అయితేనేమి, మా నందమూరి ఎన్బికే తమ్మన్ గారు అయితేనేమి ఎంతో రీసెర్చ్ చేస్తాం, ఏదో చేయాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అనే ఒక ఆవేశం, ఒక తపన. ఆ తపనే ఒక చిన్న పాత్ర ఆదిత్య 369లో నేను 91లో చేశాను, 1991లో. అది నాకు గుర్తుండిపోయింది, ఎందుకంటే నా అమ్మాయిలు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. అంటే భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో ఉండే సత్సంబంధం వల్ల ఈ జన్మలో కొంతమందిని తిరిగి పొందొచ్చు, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. సమాజం మీద నాకు బాధ్యత ఉంది. అలాగే నా అభిమానుల్ని వాళ్ళు కూడా కార్లలో ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు అలా ఆలోచించను. అభిమానులు అంటే చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చేళ్ళారు ఎన్టీ రామారావు గారు. అందుకే నాకు అంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకి ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు విశ్వానికే విశ్వ నట రూపం ఏంటో చూపించిన నా తండ్రి గురువు దైవం కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మనందరినీ గెలిపారు. అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజిక వర్గమనాలు